మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే అపర ఏకాదశి శుక్రవారం. పరమ పవిత్రమైన రోజు, ఎంతో శక్తివంతమైన రోజు. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 30 నిమిషాల్లో మీ సుడి తిరిగిపోతుంది. ఐశ్వర్యంతో ఇల్లంతా కూడా నిండిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది. కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి. అదృష్టం మీ తలుపు తడుతుంది. రాజయోగం పడుతుంది. 1000 ఏళ్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు ఈ కథలను వినటం వలన జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీకన్నీ శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, కథలు వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ముందుగా ఈరోజు అపర ఏకాదశి వ్రత కథను వింటే చాలు, జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వైశాఖ బహుళ ఏకాదశికే అపర ఏకాదశి అని పేరు. ఏకాదశి హైందవ సాంప్రదాయంలోని ఓ విశిష్టమైన తిథి. ప్రతి 15 రోజులకు ఓసారి వచ్చే ఏకాదశి తిథికి మరింత ప్రత్యేకతను కల్పిస్తూ ఏడాది పొడవునా ఉండే ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు పెట్టారు పెద్దలు. అలా వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో భద్రకాళి జయంతిగా జరుపుతూ ఉంటారు. దక్షయజ్ఞ సమయంలో శివుని భార్య సతీదేవి తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అగ్నికి ఆహుతి అయిపోయింది. ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాజూటం నుంచి భద్రకాళిని సృష్టించాడు. దుష్ట సంహారం చేసే ఈ భద్రకాళి అమ్మవారి ఉగ్ర రూపాన్ని తలపించిన భక్తులకు మాత్రం శాంతమూర్తే. ఆ తల్లి ఈ రోజునే అవతరించిందని ఓ నమ్మకం. అందుకే ఈరోజు భద్రకాళి పూజ జరుగుతుంది. ఒరిస్సాలో జలకృత ఏకాదశి పేరిట ఈరోజు జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక మిగతా చోట్ల అపర ఏకాదశి పేరుతో విష్ణుమూర్తి ఆరాధన జరుగుతుంది. చాలా కాలం క్రితం మాధవుడు అని ఒకడు ఉండేవాడు. ఏ జన్మలో చేసిన పాపం వలన తల్లిదండ్రులు మాధవుణ్ణి సరిగ్గా చూసుకునేవారు కాదు. మాధవుడు కూడా తల్లిదండ్రుల్ని ద్వేషించేవాడు. తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోవటం వలన ఇతనికి తల్లిదండ్రుల మీద ద్వేషం కలిగింది. దానితో తల్లిదండ్రులను విడిచి ఇంటి నుండి పారిపోయాడు. తిరిగి కృష్ణానది తీరానికి చేరుకున్నాడు. కృష్ణానది తీరంలో చాలా అద్భుతమైన అమరేశ్వర ఆలయం ఉండేది. ఈ ప్రాంతానికి వచ్చాడు మాధవుడు. ఇక్కడ ఉండే ఒక మహాపండితుడు మాధవుణ్ణి చూసి, ఎవరు నాయనా నీవు అని వివరాలు అడిగాడు. కానీ మాధవుడు జరిగిన విషయం చెప్పకుండా నేను విద్యా అభ్యాసం కోసం వచ్చాను అని చెప్పాడు. కుర్రాడికి 16 ఏళ్లు ఉన్నాయి. నేను వీడికి చదువు చెప్తాను అని ఆ వేద పండితుడు మాధవుణ్ణి ఇంట్లో పెట్టుకుని విద్య నేర్పించాడు. మాధవుడు పాఠాలు నేర్చుకోవడం కన్నా ఎక్కువగా గురు దంపతుల మీద గౌరవం ప్రదర్శించేవాడు. గురువును, గురు పత్నిని నమస్కరించి సేవలు చేసి వారిని ఎంతో వినయంతో ఆకట్టుకున్నాడు. మాధవుడు పెద్దగా చదివేవాడు కాదు గాని వినయం ఎక్కువగా ప్రదర్శించేవాడు. దాంతో గురువుగారికి ఈ రోజుల్లో ఇలాంటి కుర్రవాళ్ళు ఉంటారా? ఈ కుర్రాడు మహాపండితుడు కాలేకపోవచ్చు గాని పాఠం చెప్పే గురువును అన్నం పెట్టి పోషించే గురుపత్నిని పరమ భక్తితో చూసుకుంటున్నాడు. ఇటువంటి కుర్రాడు నాకు అల్లుడైతే బాగుంటుంది అనిపించింది. గురువుగారికి ఒకే ఒక్క కూతురు ఉంది. మాధవుణ్ణి చూడగానే ముచ్చట కలిగి బుద్ధిమంతుడని భావించి, నాయనా, నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో చెప్పు, వారిని అడిగి నీకు నా కూతురికి పెళ్లి చేస్తాను అని అన్నాడు. దానికి మాధవుడు, నా తల్లిదండ్రులు చనిపోయారండి, నాకు ఎవ్వరూ లేరు అన్నాడు. దానికి గురువుగారు, అయితే నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుని ఇక్కడే ఇల్లరికం ఉండి నా గురుకులాన్ని రక్షిస్తావా అని అన్నాడు. దానికి ఎంతో సంతోషించిన మాధవుడు, అంతటి అదృష్టాన్ని కాదంటానా, సరే అన్నాడు. గురు దంపతులకు దండం పెట్టి వారిని తెగ పొగిడేశాడు. ఇక మాధవుడికి గురువుగారి కూతురికి పెళ్ళయ్యింది. పెళ్ళయ్యేదాకా గురువుగారు దేవుడు, గురుపత్ని దేవత అని పూజించిన మాధవుడు పెళ్ళవ్వగానే మారిపోయాడు. గురువుగారికి ఉన్న ఆస్తినంతా కూడా తన పేరు మీద రాయించుకున్నాడు. గురువుగారు అల్లుణ్ణి నెత్తిమీద పెట్టుకోవటంతో అదుపులో పెట్టకలేకపోవటంతో ఇంట్లో పెద్దనమంతా కూడా
మాధవుడి చేతిలోనికి వెళ్ళిపోయింది. మాధవుడు గురుకులాన్ని లాగేసుకున్నాడు. అందరినీ గురువుగారికి వ్యతిరేకంగా మార్చేశాడు. అజ్ఞానులతో మాధవుడిదే ఉత్తరపీఠం అనుకుని మాధవుణ్ణి నెత్తిమీద పెట్టుకుని మోశారు. ఇలా కొంతకాలం గడిచాక మాధవుడు మొత్తం ఆస్తినంతా కూడా లాక్కుని గురువును గురుపత్నిని మెడపెట్టుకుని ఇంట్లో నుండి బయటకు గెంటివేశాడు. మొత్తానికి గురువును గురువుగారి భార్యను వదిలించుకున్నాడు. పాపం గురు దంపతులు కన్నీళ్లు పెట్టుకుని అల్లుడిని ఏమీ అనలేక, కనీసం నా కూతురు నువ్వు అయినా సరే సుఖంగా ఉండండి నాయన, మేమిద్దరం కూడా గైకి వెళ్తున్నాం అని వెళ్ళిపోయారు. గురు దంపతులు వెళ్ళగానే మాధవుడు తన భార్యను కూడా ఆస్తి కాసం కొట్టి తిట్టి ఏడిపించి రోజు బాధ పెడుతూ ఉండేవాడు. ఆ బాధలు తట్టుకోలేక ఆ అమ్మాయి కూడా ఇల్లు విడిచి వెళ్ళి ప్రాణాలు తీసుకుంది. లెక్క లేకుండా మాధవుడు ఆస్తినంతా కూడా తానే స్వీకరించుకున్నాడు. చేతిలోనికి ఆస్తి రాగానే పిచ్చి పిచ్చి స్నేహితులంతా కూడా చుట్టూ చేరారు. ఆ స్నేహితులంతా కలిసి మాధవుణ్ణి భ్రష్టు పట్టించారు, అప్పుల పాలు చేశారు. చివరికి మాధవుడు ఆస్తినంతా పోగొట్టుకొని అప్పుల బాధలు తట్టుకోలేక కృష్ణా నదిలో దూకి చచ్చిపోయాడు. అలా చచ్చిపోయి పిశాచంగా మారాడు. రుద్ర పిశాచంగా మారి అల్లాడిపోయాడు. ఈలోపు ఏడాది తర్వాత మాధవుడు తమ కూతురు చనిపోయిన విషయం గురు దంపతులకు తెలిసింది. ఆ సమయానికి వారు గైలో ఉన్నారు. ఎంత దుర్మార్గుడైన అల్లుడే కదా అని అల్లుడు కూతురు కోసం వారు గయలో పిండ ప్రదానం చేశారు. గయలో పిండ ప్రదానం చేస్తే ఎంతటి పాపం చేసిన వారికైనా మోక్షం వస్తుంది. కానీ గయలో పిండ ప్రదానం చేసిన మాధవుడికి నరకం పోలేదు. ఒక రోజున మాధవుడు పిశాచ రూపంలో గురువు కలలోనికి వచ్చి, గురుదేవ, నేను మీకు గురుపత్నికి మీ అమ్మాయికి చేసిన ద్రోహం వలన పిశాచమే అల్లాడిపోతూ ఉన్నాను, నన్ను రక్షించండి అని అన్నాడు. దానికి గురువుగారు, మేము నీకోసం గైలో పిండ ప్రదానం చేశాము కదా, అయినా నీకు విముక్తి కలగలేదా అన్నారు. అప్పుడు పిశాచి, మాధవుడు, నేను చేసిన పాపం మామూలుది కాదు. పిల్లనిచ్చిన అత్తమామల్ని ఏడిపించిన వాడిని, పెళ్ళాన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాను, తల్లిదండ్రులను బాధపెట్టాను, అన్ని ద్రోహాలు చేసిన నాకు తేలికగా విముక్తి రాదు. ఏదో ఒకటి చేసి నన్ను అనుగ్రహించండి బాబోయ్ అని ఏడ్చాడు. తర్వాత గురువుగారు భార్యతో ఈ కల గురించి చెప్పాడు. దాంతో గురు దంపతులు ఏం చేస్తే మాధవుడికి విముక్తి వస్తుంది అని ఆలోచించారు. నారద మహర్షిని భక్తితో ప్రార్థించారు. అప్పుడు నారదుడు, నాయనా, నువ్వు గైలో 100 పిండ ప్రదానాలు చేసినా ఈ దుర్మార్గుడి పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. ఎందుకంటే మాధవుడు మహాపాపాలు చేశాడు. ఇల్లాలు అంటే దేవతతో సమానం. అటువంటి భార్యకు కూడా ద్రోహం చేశాడు. కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడు. 1-2 సముద్రంలో కెరటాలైనా సరే లెక్కించవచ్చు, కానీ ఈ మాధవుడి పాపాలు లెక్క పెట్టలేము. కాబట్టి వీడికి పిండ ప్రదానాల వలన విముక్తి కలగదు. ఈ మాధవుడికి విముక్తి కలగడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. రాబోయే వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. ఈ అపర ఏకాదశి పేరు కలిగిన ఏకాదశి నాడు మీరిద్దరూ కూడా ఉపవాసం ఉండండి. ఉపవాసం అనంతరం ఆ ఉపవాస ఫలితాన్ని మాధవుడికి దారపోయండి. అప్పుడు అతనికి విముక్తి కలుగుతుంది అని చెప్పి మాయమైపోయాడు. గురు దంపతులిద్దరూ కూడా నారదుడు చెప్పినట్లుగానే గయక్షేత్రం దగ్గర ఒక ప్రాంతంలో ఉపవాసం ఉండి 12 గడియల్లో పారణం చేసి చేతులలోనికి తులసి నీరు తీసుకొని అల్లుళ్ళు పేరు కూతురి పేరు చెప్పి వారిద్దరికీ కూడా ఈ అపర ఏకాదశి వ్రత ఫలితం ధారపోస్తూ ఉన్నాం అని నీళ్లు పోశారు. అలా నీరు పొయ్యటంతోనే మాధవుడు మంచి కుండలములు ధరించిన సుందర శరీరుడై భార్యతో పాటుగా దివ్య విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అపర ఏకాదశి వ్రత ఫలితాన్ని ధారపోసిన గురు దంపతులకు రెట్టింపు ఫలితం వచ్చి వీరు ఏకంగా శరీరంతో వైకుంఠానికి చేరుకున్నారు. ఇదంతా కూడా నారదుడు కల్లారా చూసి, ఆహా, ఈ అపర ఏకాదశి ఎంతో గొప్పది. ఈ ఏకాదశి ఫలితం వలన మాధవుడు మహాపాపాల నుండి విముక్తి పొంది భార్యతో సహా వైకుంఠానికి వెళ్ళాడు. ఎవరైతే ఈ అపర ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం ఆచరిస్తారో వారి ఎలాంటి పాపాలైనా సరే పోతాయి, సర్వ శుభాలు కలుగుతాయి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని దీవించాడు.
అలాగే ఈ ఏకాదశి శుక్రవారంతో కలిసి వచ్చింది గనుక ఈరోజు వైభవ లక్ష్మి నోము కథను వింటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని చూసి, ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు. అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే ఉండడానికి కారణమేమిటి అని అడుగగా, సర్వేశ్వరుడు చిరునవ్వి నవ్వి, దేవి సర్వము వైభవలక్ష్మీదేవి దయను బట్టి ఉంటుంది. సమస్త సంపదలకు ధనధాన్యాలకు ఆవిడే ఆదిదేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవలక్ష్మి యందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో, వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషి అని విర్రవీగుతారో, ఎవరైతే శ్రీ వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసడించుతారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా వృధా అవుతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజ వైభోగాలతో తులతూగుతారు అని చెప్పాడు. ఆ మాటలు విన్న పార్వతీదేవి, ఓ ప్రభు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహత్యం ఏమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకోగా ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధముగా చెప్పసాగాడు. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతమును చెప్పుదును, శ్రద్ధగా వినుము అని ఈ విధముగా చెప్పసాగాను. పూర్వము ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కొరకై తపస్సు చేసెను. అందుకు ఆ అమ్మ సంతసించి ఆ మునికి ప్రత్యక్షమయ్యి ఏమి వరం కావాలో కోరుకోమనెను. అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి, ఓ తల్లి, ఈ ప్రపంచము మొత్తము 3 ముఖ్య అవసరములు అయిన శక్తి, యుక్తి, భుక్తి అను వాటిపైననే నడుస్తుంది. మహామయమైన నీ శక్తి కళ పార్వతి అయి పరమేశ్వరునికి అర్ధాంగిగా సేవించబడుతుంది. నీ విద్యా కళ సరస్వతి అయి బ్రహ్మతో మసులుతుంది. ఇక స్థితి కారకమైన నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు అని కోరెను. ఆ తల్లి అతని కోరికను మన్నించెను. తత్ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్ కళ భృగువు కుమార్తె వైభవలక్ష్మిగా అవతరించినది. భృగు మహర్షి ఆమెను విష్ణువుకు ఇచ్చి వివాహము జరిపించినాడు. శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ ఎనలేని సంపదలను వైభవాలను సంతసించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కానీ ఐశ్వర్య మద్దతుతో ఇంద్రుడు చేసిన ఒకానొక దోషమునకు గాను దుర్వాసుడు ఇచ్చిన శాపకారణంగా ఆ వైభవలక్ష్మి దూరమైపోయినది. దాంతో ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువును ఆశ్రయించినాడు. భార్య విరహ తపుడైన విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మదించటం వలనే లక్ష్మీ పున కలుగుతుందని చెప్పాడు. దాంతో దేవర్షులు మందరగిరిని కవ్వంగాను, వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపుత్రాడుగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవలక్ష్మి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసిన ప్రార్థనలను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భాషించింది. 8 మూర్తులే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెనే ఐశ్వర్యలక్ష్మి, వైభవలక్ష్మి అని పిలుస్తారు. ఓ పార్వతి, భక్త సులభ అత్యంత కరుణామయ అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణకు ఒక కథ చెప్తాను, వినుము. చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శ్రీల, సుశీల, గుణశీల, విశాల అనే 4 అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ 4 కన్యలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశస్థులైన 4 యువకులతో వివాహం జరిగింది. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు 4 కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై వెరజిల్లేవారు. కానీ రాను రాను వారిలో అహంకారము తలకెత్తింది. దైవ చింతన తగ్గింది.
శ్రీ వైభవలక్ష్మి దేవి అనుగ్రహం వలనే సంపద వస్తుంది అన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజనకత్వమే అనుకున్నారు. మహాపండితులైన శీలభర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచం తనను గౌరవిస్తోందనే భావన కలిగింది. ఇందులో వైభవలక్ష్మి దయ ఏముంది? నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్పవాళ్ళైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించాడు. ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అనుకున్నాడు. అతని అహంకారానికి వైభవలక్ష్మీదేవి కోపగించి అతనికి తగిన గుణపాఠం చెప్పదలిచింది. అంతే, అక్కడితో అతని సంపాదన పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది. సంపాదించిన ధనమంతయు ఖర్చయిపోయింది. చివరకు కట్టుబట్టలతో మిగిలారు. స్త్రీల భర్త అతని దారిద్ర్యమును చూసి సమాజం అతనిని దూరంగా నెట్టింది. అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటించసాగారు. రాజస్థానంలో తమ దళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి అహంకారముతో తన బలం ముందు ప్రపంచమంతయు దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకు తన బలమే కారణమని భ్రమించాడు. అందుకు ధనలక్ష్మి ప్రమేయము ఏమీ లేదు అని అనుకున్నాడు. దాంతో అమ్మవారు ఆగ్రహించింది. అతడిలో దుర్బుద్ధి నశించింది. దాంతో అనుకోని వైరముతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతనిని తను అడిగిన ధనము ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమని రాజును వేడుకుంటాడు. వెంటనే రాజు తన సేవకుల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మంటాడు. ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలిపారు. న్యాయస్థానంలో రాజు అతడిని విచారించి అతని ఆస్తిపాస్తులన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుని అతడిని చెరసాలలో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కూడా కష్టాల పాలైంది. ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహము కన్నా తన తెలివితేటలే వ్యాపారములో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే ధనం సంపాదించగలిగాను, అంతేగాని సంపాదించిందంతా దైవానుగ్రహం వలనే అనుకోవటం మూర్ఖత్వమని భావించాడు. అతను దైవారాధనలు అన్నయూ మానివేశాడు. అతని తల పొగరు వలన సాటి వ్యాపారులు అతడికి సహకరించటము మానివేశారు. దాంతో అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతడి రాబడి తగ్గి అతని కుటుంబము కూడా దారిద్ర్యములో మునిగిపోయింది. ఇక చివరిదైన విశాల భర్త మంచివాడే గాని అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే గాని పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయటము దేనికి అనుకున్నాడు. చెడు మిత్రుల వల్ల దుర్వ్యసనాల పాలయ్యాడు. మద్యపానము, వ్యభిచారము, జూదము మొదలగు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ కారణం చేత అతని సంపాదనంతా హారతి కర్పూరం వలె కరిగిపోయింది. చివరకు అతడు దరిద్రుడైపోయాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్గుడిగా మారాడు. తరచూ ధనం కోసం విషాలను హింసిస్తూ ఉండేవాడు. ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ నలుగురు అక్క చెల్లెళ్ళు మాత్రం ఏదో ఒక నాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవలక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచిదారిలో పెట్టి తమకు పూర్వ వైభవమును కలిగిస్తుందని నమ్మేవారు. తాము పస్తులు ఉండినా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది: పిల్లలు, మీ భక్తి ప్రవర్తులను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారో వైభవలక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా సిద్ధించే మార్గం చెప్తాను. తక్షణమే మీ అక్క చెల్లెళ్ళు నలుగురు మీ ఇళ్లల్లో శ్రీ వైభవలక్ష్మి వ్రతం చేయండి అని అంటుంది. అవ్వ చెప్పిందంతా విన్న అక్క చెల్లెళ్ళు అత్యంత సంతుష్ట హృదయులై, ఓ అవ్వ, ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి? ప్రస్తుతము మేము దారిద్ర్యంలో ఉన్నాము గదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు. అందుకు ఆ వృద్ధురాలు చిరు మందహాసం చేస్తూ ఇలా చెప్పింది: ఓ అమ్మాయిలు, ఇదేమీ ఖర్చుతో కూడిన పని కాదు.
ఎప్పుడైనా సరే 4 లేక 6 లేక 8 అంతకు మించి 11 లేదా 21 గురువారములు కానీ శుక్రవారములు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారము నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చెప్పాలి. శుక్రవారములు చేసుకునేవారు ఆఖరి శుక్రవారము నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచిన గురువారము లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని ఇంటిని అలంకరించుకుని తలంటి పోసుకుని అమ్మా వైభవలక్ష్మీదేవి, ఈరోజు మొదలు ఇన్ని గురువారములు లేదా శుక్రవారములు నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాను. నాకు తగిన శక్తిని ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంతో సంతృప్తురాలువై నా కోరికలను నెరవేర్చు అని మొక్కుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి, శుభ్రతలు, సదాచార పాలనము ముఖ్యము. ఏ ఇంటిలోని వారైతే అతిథి అభ్యాగతలకు దాసుల వలె ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థం శిరస్సున చల్లుకొని తమకన్నా ముందుగా అతిథులకు భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తూ ఉంటారో, ఏ ఇంట ధాన్యము దానం జరుగుతుందో, ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడతారో, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి నిత్య సంతోషంగా ఉంటుందో ఆ ఇంటిలో శ్రీ వైభవలక్ష్మీ దేవి స్థిరంగా ఉంటుంది. వైభవలక్ష్మి పూజా విధానము. పూజ ప్రారంభించిన రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవరములతో కానీ లేదా బియ్యపు పిండితో కానీ అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రం చతురస్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యము పోసి దాని మీద బంగారు, వెండి, రాగి చెంబును కలశంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు లేదా మామిడి ఆకులు కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయలను దాని మీద ఒక రవికల గుడ్డను పెట్టి ఆ మీదుట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చలామణిలో ఉన్న నాణెమును ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి కన్నా శ్రీచక్రం అన్నా చాలా ఇష్టము. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే వైభవలక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్థము చేయలేని వారు బెల్లం, పటిక బెల్లము, పంచదార అయినా సరే నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజ అనంతరము బంగారు, వెండి నాణాన్ని భద్రపరచాలి. కలశంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోనూ, సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోనూ, అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె చెట్టు మొదట్లోనూ పువ్వుల చెట్ల మొదలు పోయాలి. కేవలం ధన ఆకాంక్షులైన వారు ఈ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీది బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఇలా వ్రతాన్ని ఆచరించటము ద్వారా నిరుద్యోగులు ఉద్యోగస్తులు అవుతారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు. ఏ ఏ కోరికలు ఉంటాయో ఆయా కోరికలు నెరవేరుతాయి అని ముగించింది ఆ అవ్వ. తక్షణమే ఆ అక్క చెల్లెళ్ళు నలుగురు కూడా అవ్వకు కృతజ్ఞతలు చెప్పుకొని వారి వారి తాహతును బట్టి 4, 8, 11, 21 వారముల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. మరుసటి శుక్రవారమే వ్రతం ఆచరించారు. నలుగురు కడు పేదవాళ్ళయ్యి ఉండటము చేత నలుగురు కూడా రాగి కలశమును వాడారు. అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల కలశంలో రాగి నాణాన్ని ఉంచి పూజించింది. సుశీల రూపాయి నాణాన్ని ఉంచి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణాన్ని ఉంచి పూజించింది. చివరిది అయిన విశాల తన ముక్కెరను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ ఏ రూపాలలో ఆరాధించినను వారి హృదయంలో గల భక్తి భావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మీదేవి. వారు వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీల భర్త యొక్క పాండిత్యము ప్రాచుర్యము పొంది అందరిచే గౌరవించబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి. తద్వారా వారు ఉన్నతులయ్యారు. సుశీల ఆచరించిన వ్రత ఫలితముగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతనినే దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించటంతో అతని గత
నేరాలన్నీ కూడా మన్నించబడి దళపతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది. ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దినుముల ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోనికి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతనినే ఆశ్రయించారు. సహజంగానే తెలివిగల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబము పూర్వ వైభవాన్ని పొందింది. ఇక చివరిదైన విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దయ వలన ఆమె భర్త క్రమముగా చెడు వ్యసనాలన్నిటినీ కూడా ఒకదాని తరువాత ఒకటిగా వదిలివేసినాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరిచినాడు. వారి కుటుంబము కూడా పూర్వము వలె సుఖ సంతోషములతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ బాల గోపాలమెవరు తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోరికలను నెరవేర్చును. అలాగే ఈరోజు శ్రీకృష్ణుడు తన భక్తుడికి ఏ విధంగా సాయం చేశాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు పేదరికం పోతుంది, ధనలాభం కలుగుతుంది. అనగనగా ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. అతను ఒక గొప్ప కృష్ణ భక్తుడు. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేస్తూ ఉండేవాడు. ప్రజలందరూ అతనికి ఆహారము మరియు డబ్బు అలాగే నిత్యావసర వస్తువులు దానంగా ఇస్తూ ఉండేవారు. ఆ బ్రాహ్మణుడు వాటిని స్వీకరించి వాళ్లను ఆశీర్వదిస్తూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ఏ జీవికి కూడా హాని తలపెట్టేవాడు కాదు. సంపదలు లేకపోయినా మంచి సంస్కారం కలిగిన వాడు. ప్రతిరోజు అతను శ్రీకృష్ణుణ్ణి ఆరాధించేవాడు. ఏ పని చేసినా కృష్ణుణ్ణే తలుచుకునేవాడు. అయితే ఒకసారి ఆ భగవంతుడు తన భక్తుడికి ఒక పరీక్షను పెట్టాలనుకుంటాడు. ఒక రోజున ఆ బ్రాహ్మణుడు నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అతనికి దారిలో బంగారు నాణేలతో నిండిన ఒక సంచి కనబడుతుంది. ఆ బంగారు నాణేలు చూసి అతను ఎంతో ఆనందపడతాడు. ఆ సంచిని తీసుకుని తన దగ్గరే భద్రంగా దాచుకుంటాడు. అలా ఆ సంచితో ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో ఒక ముష్టివాడు ఎదురవుతాడు. ఆ ముష్టివాడు ఈ బ్రాహ్మణుణ్ణి చూసి ఏదైనా దానం చేయమని ఎంతో ప్రాధేయపడతాడు. కానీ బ్రాహ్మణుడు మాత్రం అతన్ని చూసి అసహ్యించుకొని కసురుకొని అక్కడి నుండి పొమ్మంటాడు. ఇలా నడుచుకుంటూ వెళ్తున్న ఆ బ్రాహ్మణుడికి దారిలో ఒక పెద్ద వజ్రం మెరుస్తూ కనబడుతుంది. వెంటనే అతను మనసులో ఇలా అనుకుంటాడు, ఆహా, ఏమిటి ఈ రోజున నా అదృష్టం ఇలా పండింది. ముందేమో బంగారు కాసులు దొరికాయి, ఇప్పుడేమో వజ్రాలు అనుకుంటూ ముందుకు వెళ్ళి ఆ వజ్రాన్ని తీసుకోవడానికి నేల మీదకు వంగుతాడు. అంతలోగా వెనుక నుండి గబుక్కున ఒక దొంగ దూకి వచ్చి అతని చేతిలో ఉన్న బంగారు నాణాల సంచిని లాక్కొని పారిపోతాడు. తీరా వజ్రం చూస్తే అది వజ్రము కాదు, పాడు కాదు, ఒక గాజు ముక్క. ఆ బ్రాహ్మణుణ్ణి బురిడీ కొట్టించడానికి అది ఆ దొంగ పండిన వల. బంగారు నాణాలు పోవటంతో ఆ బ్రాహ్మణుడు చాలా నిరాశ చెందాడు. దాంతో దిగులుగా అలా నడుచుకుంటూ ఇంటికి ప్రయాణమవుతాడు బ్రాహ్మణుడు. అప్పుడు కృష్ణ భగవానుడు ఒక మామూలు వ్యక్తి అవతారంలో అతని ముందుకు వస్తాడు. సాధారణ వ్యక్తి రూపంలో ఉన్న భగవంతుడు ఆ బ్రాహ్మణుని ఆపి అతనికి ఒక లోహపు కాసును ఇస్తాడు. ఇది నీ దగ్గర ఉంచుకో, నీకు అంతా మంచి జరుగుతుందని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ఆ లోహపు కాసుతో అందరికీ ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు నేను దీన్ని ఏం చేసుకోవాలి, నాకు తెలిసి దీనితో విలువైన ఏ వస్తువులు కూడా కొనలేము అని అనుకుంటూ ముందుకు సాగుతాడు. అలా ముందుకు వెళ్ళగా బ్రాహ్మణుడికి ఒక చేపలు పట్టేవాడు కనిపిస్తాడు. అతను తన వలలో 2 చేపలను పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. ఆ చేపలను చూసి బ్రాహ్మణుడికి జాలి వేస్తుంది. దాంతో అతను ఆ చేపలు పట్టేవాడికి ఈ లోహపు కాసుని ఇచ్చి ఆ 2 చేపలను అతనికి ఇమ్మని అడుగుతాడు. అలా చేపలను కొన్న తర్వాత ఆ బ్రాహ్మణుడు ఈ 2 చేపలను ఇంటికి తీసుకొని పోయి ఒక కుండలో నీరు పోసి అందులో ఉంచుతాడు. మర్నాడు వాటిని నదిలో వదిలిపెట్టేద్దాం అనుకుంటాడు. మర్నాడు బ్రాహ్మణుడు ఆ చేపలను నదిలో వదిలిపెట్టడానికి తీసుకువెళ్ళినప్పుడు అందులో 2 వజ్రాలు ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో పాటు అయోమయానికి కూడా గురి అవుతాడు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందా అని అనుకుంటూ ఉంటాడు. భగవంతుడా, ఈ లీలకు అర్థం ఏమిటి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఆ భక్తుడి ముందు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అంటాడు, భగవాన్, నాకు అంతా అయోమయంగా ఉంది, ఇది అంతా ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నిస్తాడు. అప్పుడు భగవంతుడు ఇలా అంటాడు, ఈ 2 చేపలు తమ కడుపులో వజ్రాలను కలిగి ఉన్నాయి. వాటిని కాపాడినందుకు నీకు ఆ వజ్రాలను ఇవి బహుమతిగా ఇచ్చాయి అని చెప్తాడు భగవంతుడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అది భగవంతుడి అనుగ్రహముగా భావించి భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాడు. అప్పుడు భగవంతుడు, నీవు నా భక్తుడివి కాబట్టి నిన్ను నేను అనుగ్రహించాలనుకుంటున్నాను. కానీ అంతకు ముందుగా నీలో ఉన్న
నిర్దయ, లోభత్వం, అసూయలను తొలగించాలనుకున్నాను. అదే దీని అర్థం అని చెప్తాడు. అప్పుడు ఆ భక్తుడు తన పొరపాట్లను తెలుసుకుంటాడు. తన లోభత్వాన్ని, అత్యాశను వదిలిపెడతానని భగవంతుడి ముందు ప్రమాణం చేసి మంచిగా మారి బ్రతుకుతాడు. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు లభిస్తాయి, కష్టాలు పోతాయి, రాజయోగం పడుతుంది. అనగనగా ఒక పేద షావుకారు ఉండేవాడు. అతనికి ఒక కూతురు ఉండేది. ఆమె పేరు గౌరీ. గౌరీ ప్రతిరోజు దగ్గరలోని ఒక వేప చెట్టుకు నీళ్లు పోసేది, పూజ చేసేది. అయితే ఒకరోజు ఆ వేప చెట్టులో నుంచి లక్ష్మీదేవి వచ్చి, నువ్వు నాకు స్నేహితురాలువి అవుతావా అని అడుగుతుంది. దానికి గౌరీ, నేను మా నాన్నను అడిగి అప్పుడు నీతో స్నేహం చేస్తాను అని అంటుంది. మరునాడు ఆమె తండ్రితో ఈ విషయమంతా కూడా చెప్తుంది. అప్పుడు అతను ఇలా అంటాడు, ఆమె లక్ష్మీదేవి, ఆమె అడిగితే నువ్వు తప్పకుండా స్నేహం చెయ్యి అని చెప్తాడు. మరుసటి రోజు గౌరీ వేప చెట్టుకు నీళ్లు పోయడానికి వెళ్తుంది. అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై, నాతో స్నేహం చేస్తావా అని మళ్ళీ అడుగుతుంది. హా, చేస్తాను అంటుంది గౌరీ. అలా వారిద్దరూ స్నేహితులవుతారు. ఒకరోజు లక్ష్మీదేవి గౌరీతో, నేస్తమా, నువ్వు మా ఇంటికి భోజనానికి రా అని పిలుస్తుంది. ఆమె వచ్చి తండ్రితో చెప్తుంది, నాన్న, మా స్నేహితురాలు నన్ను తన ఇంటికి భోజనానికి పిలిచింది అని. అప్పుడు తండ్రి, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు అని గౌరీతో అంటాడు. దాంతో ఆమె లక్ష్మీదేవి ఇంటికి వెళ్తుంది. లక్ష్మీదేవి గౌరీ కోసం రకరకాల పిండి వంటలు, రకరకాల మిఠాయిలు తయారు చేస్తుంది. బంగారు పళ్ళెము, బంగారు గ్లాసు, బంగారు చెంబుతో నీళ్లు పెడుతుంది. చందనంతో చేసిన పీటపై కూర్చోబెడుతుంది. అప్పుడు షావుకారు కూతురు ఇలా అంటుంది, ఈరోజు నువ్వు నన్ను ఇంటికి పిలిచావు, రకరకాల వంటలు చేశావు, మంచి విందు ఏర్పాటు చేశావు, కానీ నా ఇల్లు పాడుపడిపోయింది. నేను రోజు జొన్న రొట్టె, గోధుమ రొట్టె తింటాను. నిన్ను మా ఇంటికి నేను పిలవలేను, ఎందుకంటే మేము చాలా పేదవాళ్ళమంటుంది. అప్పుడు లక్ష్మీదేవి, ఇప్పుడు నువ్వు నా స్నేహితురాలివి, ఎందుకు బాధపడతావు, చింతించకుండా ఇష్టంగా తిను అని అంటుంది. గౌరీ భోజనం చేస్తుంది. భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఆమెకు ఒక గుమ్మడికాయని ఇస్తుంది. ఇచ్చి ఇలా అంటుంది, దీనితో కూర చెయ్యి అని చెప్పి పంపిస్తుంది. ఆమె ఇంటికి వెళ్ళి కత్తితో గుమ్మడికాయను కొయ్యబోతుంది. కానీ ఆ కత్తి బంగారు కత్తిగా మారిపోతుంది. గుమ్మడికాయ తెరిచి చూస్తే మధ్యలో ముత్యాలు, వజ్రాలు ఉంటాయి. ఆ గుమ్మడికాయ పెట్టిన పళ్ళెం బంగారు పళ్ళెంగా మారిపోతుంది. గౌరీ ఆ గుమ్మడికాయలోని ఒక వజ్రాన్ని తీసుకుని వెళ్ళి బజార్లో అమ్ముతుంది. లక్షల్లో డబ్బు వస్తుంది. వాటితో ఒక పెద్ద ఇల్లు, మంచి బట్టలు, నగలు కొనుక్కుంటుంది. వ్యాపారాలు ప్రారంభిస్తుంది. చాలా సంతోషంగా ఉంటుంది. ఒకరోజు గౌరీ లక్ష్మీదేవిని తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తుంది. ఆమె కూడా రకరకాలుగా పిండి వంటలు చేస్తుంది. బోలెడన్ని మిఠాయిలు, రకరకాల పిండి వంటలు తయారు చేసి చందనంతో చేసిన పీట వేసి బంగారు పళ్ళెం, చెంబు పెడుతుంది. ఆమె ఇంటికి లక్ష్మీదేవి వినాయకుడితో కలిసి వస్తుంది. మొదటిగా లక్ష్మీదేవి కూర్చోగానే పీట బంగారు పీటగా మారిపోతుంది. గౌరీ వాళ్ళకి ఎంతో మర్యాద చేస్తుంది, మంచి భోజనం పెడుతుంది. లక్ష్మీదేవి చాలా ప్రసన్నమవుతుంది. స్నేహితురాలిద్దరూ కూడా బోళ్ళన్ని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కొంతసేపటికి లక్ష్మీదేవి, నేను ఇంక వెళ్ళనా అంటుంది. దానికి గౌరీ, అలా ఎలా వెళ్ళిపోతావు, నాకు కాబోయే భర్త ఇంకా పిల్లలకు నీ గురించి తెలియవద్దా అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి, నేను నీ ఇంట్లో కొన్ని తరాల పాటు ఉంటాను అని అంటుంది. గౌరీ లక్ష్మీదేవికి తాంబూలం తెచ్చి ఇస్తుంది. లక్ష్మీదేవి తాంబూలం వేసుకోబోయితే డబ్బా బంగారం అయిపోతుంది. ఆహారం తప్ప ఏది ముట్టుకుంటే అది బంగారంగా మారిపోతుంది. అలా చాలా సమయం గడిచిపోతుంది. లక్ష్మీదేవి మళ్ళీ గౌరీతో, ఇంక నేను వెళ్ళనా అంటుంది. దానికి షావుకారి కూతురు, ఇంత మంచి నేస్తాన్ని నేను వెళ్ళనివ్వను అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి, లేదు సోదరి, నేను ఆగలేను. పెద్ద పెద్ద షావుకారులు, వ్యాపారస్తులు నా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను చంచలమైన దాన్ని, స్థిరంగా ఒకే చోట ఉండలేను అంటుంది. అప్పుడు షావుకారి గారి కూతురు, సరే వెళ్ళాలంటే వెళ్ళు, కానీ వెళ్తూ వెళ్తూ నన్ను ఆశీర్వదించి వెళ్ళు అంటుంది. నిన్ను చాలా ఆశీర్వదించాను. నీ సంపద ఎప్పటికీ తరిగిపోనంత ఇచ్చాను. వాటితో దాన ధర్మాలు చెయ్యి, నిత్యం పూజలు చెయ్యి, ఎల్లప్పుడూ వ్రతాలు చెయ్యి. అలాగే ఎల్లప్పుడూ దాన ధర్మాలు చెయ్యి. నువ్వు ఎంత ఎక్కువగా దాన ధర్మాలు చేస్తే అంత ఎక్కువగా నువ్వు ఎదుగుతావు అని చెప్పి షావుకారి గారి కూతుర్ని ఆశీర్వదించి లక్ష్మీమాత వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి ఆమె నిత్యం పూజలు చేస్తుంది, దాన ధర్మాలు చేస్తుంది. ఆమె సంపద ఎదుగుతూనే ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి షావుకారి కూతుర్ని ఎలాగైతే ఆశీర్వదించిందో మనందరినీ కూడా అలాగనే ఆశీర్వదించాలని కోరుకుందాము. పూర్వం ఓ రాజుకు 4 కొడుకులు ఉండేవారు. ఆ రాజుకు వయసు అయిపోయింది. దాంతో రాజ్యాన్ని తన కొడుకులలో ఎవరో ఒకరికి అప్పజెప్పాలని అనుకుంటాడు. ఎవడైతే సర్వాధికుడైన ధర్మాత్ముణ్ణి వెతికి తీసుకువస్తాడో
అతడికే రాజ్యాధికారం ఇస్తాను అని ఆ రాజు తన కొడుకులతో అంటాడు. రాకుమారులు దానికి అంగీకరించి నలుగురు తమ గుర్రాలు తీసుకొని 4 దిక్కులకు బయలుదేరారు. అలా కొంతకాలం గడిచింది. నాళ్ల తర్వాత పెద్ద కొడుకు తిరిగి వచ్చి తండ్రికి ఎదురుగా ఓ వ్యాపారిని నిలబెట్టి, ఈయన వేలాది రూపాయలు దానం చేస్తూ ఉంటారు. ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టించారు, చెరువులు తవ్వించారు, చలవేంద్రాలు ఏర్పాటు చేశారు, తీర్థక్షేత్రాలలో ఎన్నో వ్రతాలు చేయిస్తూ ఉంటారు, నిత్యం పురాణ శ్రవణం చేస్తూ ఉంటారు, గోపూజలు చేస్తూ ఉంటారు. ప్రపంచంలో వీరిని మించిన గొప్ప ధర్మాత్ముడెవరూ ఉండరు అన్నాడు. ఆయన నిశ్చయంగా ధర్మాత్ముడే అని పలికిన రాజు ఆ వ్యాపారిని సత్కరించి పంపివేశాడు. రెండవ కొడుకు ఓ బక్కచిక్కిన బ్రాహ్మణుడిని తీసుకుని వచ్చి, ఈ బ్రాహ్మణుడు 4 ధామాలకు, 7 పురాలకు కాలినడకన వెళ్ళి యాత్రలు చేసి వచ్చాడు. సదా వీరు చాంద్రాయణ వ్రతం చేస్తూ ఉంటారు. అసత్యానికి వీరు భయపడతారు. ఈయన కోపపడటం ఎవరు ఎన్నడూ చూడలేదు. నియమబద్ధంగా మంత్ర జపాదులు పూర్తి చేసుకున్న తర్వాతనే జలపానం చేస్తారు. కాలాల్లోనూ స్నానం చేసి సంధ్యావందనం చేస్తారు. ఈ కాలంలో ఈ విశ్వంలో వీరిని మించి సర్వశ్రేష్ఠ ధర్మాత్ములెవరూ లేరు అన్నాడు. రాజు బ్రాహ్మణుడు సత్కరించి అధిక దక్షిణలిచ్చి వీరు మంచి ధర్మాత్ములే అంటూ పంపివేశాడు. మూడవ కొడుకు కూడా ఒక బాబాజీని తీసుకొని వచ్చాడు. బాబాజీ వస్తూనే ఆసనం వేసుకుని కళ్ళు మూసుకొని కూర్చుండిపోయారు. జీర్ణమైన బట్టలతో అస్థిపంజరంలా ఉన్న ఆకారంలో ఆయన కనిపిస్తూ ఉన్నాడు. అందరూ ఆసీనులైన తర్వాత మూడవ కొడుకు, వీరు ఎంతగానో నేను ప్రార్థించగా ఇక్కడకు విచ్చేశారు. మీరు మహా తపస్సులు. వారానికి ఒక్కసారి మాత్రమే క్షీరపానం చేస్తారు. గ్రీష్మ ఋతువుల్లో పంచాగ్ని మధ్యలో ఉంటారు. శీతాకాలంలో జలాలలో నిలబడుతూ ఉంటారు. సదా భగవంతుని ధ్యానంలో ఉండే వీరికి మించిన మహా ధర్మాత్ములు లభించటం దుర్లభమే అన్నాడు. రాజు ఆ మహాత్మునికి సాష్టాంగ ప్రణామం చేసి వారి ఆశీస్సులు అందుకుని వీడ్కోలు పలికాడు. ఆపై వీరు ధర్మాత్ములే అన్నాడు. అందరి తర్వాత చిన్న కొడుకు వచ్చాడు. అతనితో మాసిన బట్టలు కట్టుకున్న పల్లెల్లో నివసించే ఓ రైతు ఉన్నాడు. దూరం నుండే రాజుకు దండాలు పెడుతూ భయపడుతూ ఆ రైతు వచ్చి నిలబడ్డాడు. అన్నలు 3 తమ్మును మూర్ఖత్వానికి పకపకా నవ్వారు. అప్పుడు ఆ చిన్న కొడుకు, ఓ కుక్కకు గాయమైంది. ఇతను అది చూసి దాన్ని గాయం కడిగాడు. అందుకే నేను ఇతన్ని తీసుకువచ్చాను. ఇతడు ధర్మాత్ముడవునో కాదో మీరే అడిగి తెలుసుకోండి అన్నాడు. అప్పుడు రాజు, ఏమయ్యా, నువ్వు ఏం ధర్మం చేస్తూ ఉంటావు అని అడిగాడు. భయపడుతూనే రైతు ఇలా పలికాడు, ప్రభు, నేను చదువుకున్నవాణ్ణి కాను. నాకు ధర్మం అంటే ఏం తెలుస్తుంది? ఎవరైనా జబ్బు పడితే సేవ చేస్తాను, ఎవరైనా యాచిస్తే గుప్పెడు మెతుకులు పెడతాను అన్నాడు. అంతటా రాజు, అతడే అందరికన్నా గొప్ప ధర్మాత్ముడు అన్నాడు. అది విని కొడుకులందరూ కూడా ఆశ్చర్యపోయి అటూ ఇటూ చూడసాగారు. రాజు అప్పుడు దాన ధర్మాలు చేయటం, గోపూజ చేయటము, అసత్యమాడక పోవటం, క్రోధంగా ఉండకపోవటం, తీర్థయాత్రలు, సంధ్యావందనము, పూజాదులు కొనసాగించటం కూడా ధర్మమే. తపస్సు చేయటము ఆవశ్యకమైన ధర్మమే. కానీ సర్వాధిక ధర్మం ఏమిటి అంటే అర్థించకపోయినా అసహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవటం, రోగికి సేవ చేయటం, కష్టంలో ఉన్న వారికి చేయూతనివ్వటం సర్వాధికమైన ధర్మం. పరులకు సహకరించే వారికి తనంత తానుగా సహాయం అందుతుంది. త్రిలోకనాథులైన పరమాత్మ అట్టి పరోపకారిపై ప్రసన్నుడై ఉంటాడు అని పలికి చిన్న కొడుకుకే రాజ్యాన్ని ఇచ్చాడు. పరోపకారం అన్నిటికన్నా మించిన ధర్మం. అది నిర్వర్తించేవాడే ధర్మాత్ముడు అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథను వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు. 30 నిమిషాల్లో మీ సుడి తిరిగిపోతుంది. ఐశ్వర్యంతో ఇల్లంతా కూడా నిండిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది. కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి. అదృష్టం మీ తలుపు తడుతుంది. రాజయోగం పడుతుంది. 1000 ఏళ్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు ఈ కథలను వినటం వలన జన్మజన్మల పాపాలు పోయి 1,000 జన్మల పుణ్యం వస్తుంది. మీకన్నీ శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.